బైబిల్కి ఉన్నటువంటి డేటా ఒకవేళ తీసి దానికున్న ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఒక తక్కెడలో ఒక పక్క పెడితే రెండో పక్క వీళ్ళ పుస్తకాలు అన్నీ కలిపి ఇవి పెడితే ఇలా ఉండేది ఒక ఇంచు కూడా పైకి లేదు. ఎందుకంటే ఏం లేదు ఇక్కడ, ఏమీ లేదు ఇక్కడ అంతా ఉంది. సో మీరు అరిస్టాటిల్ నమ్ముతారు, అరిస్టాటిల్కి ఎవిడెన్స్ లేదు. మీరు అలెగ్జాండర్ ది గ్రేట్ నమ్ముతారు, అలెగ్జాండర్ గ్రేట్ ఎవిడెన్స్ లేదు. యేసు ప్రభుకు ఎవిడెన్స్ ఉంది. అరిస్టాటిల్ పంపగా వచ్చిన దాన్ని ఏమంటారు, గ్రీక్ ప్రపంచాన్ని జయించాలనుకున్నటువంటి ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ వారి పిల్లల ఒకడైనటువంటి ఈ శంగులు కాదు, క్షమించండి, వాళ్ళలో ఒకడైనటువంటి అశోకుడు కదా, ఆయన ఇంట్లో గ్రీక్ మాట్లాడాడు. మరి అందుకని గ్రీకులో శిలాఫలకాలు కనిపిస్తాయి మనకు భారతదేశంలో. అలాంటిది సంస్కృతంలో కనిపించాలిగా. ఒక్కట్లేదు. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ఒక్కటి కూడా లేదు. మరి ఏదో చూపించండి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఎక్కడుందో.